అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఇవాళ మనం మరొక నామాన్ని ధ్యానించుకోవడానికి సిద్ధపడుచున్నాము. ఇంతకుముందు వీడియోస్లో మనం అబ్బా తండ్రి అనే నామాన్ని, కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవా అనే నామాన్ని, అలాగే ప్రతీకారం చేయు దేవా అనే నామాన్ని ధ్యానించున్నాం. అబ్బా తండ్రి అంటే దాస్యపు ఆత్మని కాక దత్తపుత్రాత్మతో ప్రార్థించాలి అని, అంటే నాట్ లైక్ స్లేవ్, యాజ్ హీస్ చిల్డ్రన్. మనం ఏది అడిగినా అధికారంతో అడిగినప్పుడు దేవుడు మనకు దయచేస్తాడు అని. కనికరం చూపుతండి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, నిజంగా కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది లైఫ్లో వాళ్ళు ఎటువంటి ఆదరణ ప్రేమ పొందనప్పుడు దేవుడు వారి జీవితంలో ఏ విధంగా వారిని చూసి ఏ విధంగా కనికరపడ్డాడు, వారిని ఏ విధంగా ఆదరించాడు అనేది మనం లేయా జీవితం ద్వారా నేర్చుకున్నాము. అలాగే ప్రతీకారం చేయు దేవా అనే నామాన్ని మనము కయ్యూను హేబేలు ద్వారా నేర్చుకున్నామండి. ఎలా నీతిమంతులు నిర్నిమితంగా బాధపడితే దేవుడు వారి తరపున ఏ విధంగా ప్రతీకారం చేస్తాడో మనం నేర్చుకున్నాం. ఆయనను మనం ప్రతీకారం కోసం ప్రార్థించకుండా దేవుడు ప్రేమగల దేవుడు గనక ప్రేమ గురించి ప్రార్థించాలనేది మనం నేర్చుకున్నాం. ఇవాళ మనం నేర్చుకునే మరొక నామము ప్రార్థన ఆలకించువాడు. ఇది ఎక్కడుంది? కీర్తనలు 65వ అధ్యాయం 2వ వచనం. ఒకసారి వాక్యాన్ని చదువుదాం. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ ఓపెన్ చేయాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 65వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మరొకసారి కీర్తనలు 65వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. For you who answers our prayers, all of us must come to you. For you answer our prayers, all of us must come to you. ఈ నామాన్ని నేర్చుకోవడానికి మరొక వాక్యాన్ని కూడా మనం చూద్దామండి. ఇదే కీర్తనలో 65వ అధ్యాయంలో 5వ వచనం. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. మరొకసారి కీర్తనలు 65వ అధ్యాయం 5వ వచనం. మాకు రక్షణకర్త అయిన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడ, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. You faithfully answer our prayers with awesome deeds. O God, our Savior, you are the hope of everyone on earth, even those who sail on distant seas. You faithfully answer our prayers with awesome deeds. O God, our Savior, you are the hope of everyone on earth, even those who sail on distant seas. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అంటే, మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఓకే, ప్రార్థన ఆలకించి ఏ విధంగా ఆన్సరిస్తున్నాడు? భీకర క్రియల చేత ఉత్తరమిచ్చేవాడు అని అంది. అంటే విత్ ఆసమ్ డేట్స్, ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఆలోచించని విధంగా, ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్కి దేవుడు ఆన్సర్ ఇచ్చే విధంగా ఉన్నాడు. మరి అలా దేవుడు ఎక్కడైనా ఆన్సర్ ఇచ్చాడా? ఇస్తే ఏ విధంగా ఇచ్చాడు? ఏవేవి ఇంపార్టెంట్ ప్రేయర్స్? అసలు ప్రేయర్ అంటే ఏంటి? ప్రేయర్ ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? ఒకవేళ ప్రేయర్ని మనం కనుక పర్ఫెక్ట్గా చేస్తే ఆన్సర్ ఏ విధంగా వస్తుంది? ఈరోజు ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా ఇవాళ మనం ప్రార్థన ఆలకించువాడ, ఇండివిజువల్ ప్రేయర్స్, అలాగే మన ప్రవక్తల ప్రార్థన, అలాగే సంఘం యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండాలి, ఎలా చేస్తే దేవుడు ఏ విధంగా ఆన్సర్ ఇస్తాడు అనేది మనం చూద్దాం. మొదటగా ఇండివిజువల్ ప్రేయర్. బైబిల్లో చాలా ఇండివిజువల్ ప్రేయర్స్ గురించి మనకి బాగా తెలుసు. ఎగ్జాంపుల్ హన్నా ప్రేయర్, ఇస్కియా ప్రేయర్, యోనా యొక్క ప్రార్థన, ఇలాంటివి. ఇవి ఇండివిజువల్ ప్రేయర్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక ఇండివిజువల్, నాకు ఉద్యోగం లేదు,
నాకు వివాహం కాలేదు, నాకు గర్భఫలం లేదు, లేదా నాకు ఏదైనా రోగం ఉంది, లేదా నాకు ఏదైనా శత్రువుల బెడద ఉంది, బాధ ఉంది, ఇబ్బంది ఉంది, నేను బయటికి రాలేని సమస్యల్లో ఉండి ఉన్నాను. అప్పుడు నేను ప్రార్థించి నేను విడుదల పొందాను అనుకోండి, అది ఇండివిజువల్ ప్రేయర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అన్న ప్రార్థిస్తుంది దేనికోసం, ఆమెకి గర్భఫలం ఉండదు, సో దేవునికి మొరపెట్టి ఉన్నప్పుడు దేవుడు ఆమెకి సమయాన్ని దయచేసి ఉన్నాడు. హిజ్కియా యొక్క ప్రార్థన లాంటిది. ఆయనకి రోగం వస్తుంది, రోగం నుంచి విడుదల కొరకు దేవుడి దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తాడు. సో దేవుడు ఆయన్ని చూసి ఆయనకి విడుదలిస్తాడు, స్వస్థత ఇస్తాడు. ఓకే, యోనా చేప కడుపులో ఉన్నప్పుడు ఆయన ఎవరు బయటకు తీసుకొని రాలేరు. సో దేవుడిని నమ్మి దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు చేప యోనాని బయటకు విసిరేస్తుంది. అంటే ఇండివిజువల్గా మనకి ఏదైనా సమస్య ఉన్నా, ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా, లేదా రోగం ఉన్నా, గర్భఫలం లేకపోయినా, వాటి గురించి మనం మొరపెట్టి ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వాటికి జవాబిస్తాడు. ఇది ఇండివిజువల్ ప్రేయర్. వీటి గురించి జనరల్గా మనకి బైబిల్లో చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో వేరు రకాలుగా మెన్షన్ అయ్యింది. ఈ ఇండివిజువల్ ప్రేయర్ అనేది లెవెల్ 1 అండి. లెవెల్ 1 అని ఎందుకంటున్నాను అంటే, ఇండివిజువల్గా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి ఏదైనా సఫరింగ్స్ ఉన్నాయి, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, వీటిని మనం ప్రేయర్లో పెట్టుకున్నాము, ప్రేయర్కి ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ రాగానే ఆటోమేటిక్గా మన ఫెయిత్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అంటే ఇఫ్ ఇన్ కేస్ నాకు రోగం ఉంది, నాకు స్వస్థత వచ్చింది, నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఏదైనా అప్పుల బాధలు ఉన్నాయి, అప్పుడు తీరిపోయి ఉన్నాయి, ఈ విధంగా నాకు ఆన్సర్ వస్తూ ఉందనుకోండి, నాలో ఫెయిత్ పెరుగుతూ ఉంటుంది. ఈ ఫెయిత్ పెరిగినప్పుడు నేను నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్స్ చేయడానికి నా ఫస్ట్ ఇండివిజువల్ ప్రేయర్స్ హెల్ప్ అవుతాయి. దేవుడు ప్రేయర్ అసలు ఫస్ట్ ఇండివిజువల్ ప్రేయర్కి ఆన్సర్ ఏ విధంగా వస్తుంది, చాలామంది నేను ఎన్నో ఇయర్స్ నుంచి ప్రేయర్ చేస్తున్నాను, ఆన్సర్ రావడం లేదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ప్రార్థన అంటే ఏంటి అంటే, దానికి ఉన్న ఒకే ఒక బెస్ట్ ఆన్సర్, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఏ విధంగా మాట్లాడాలి? చిన్న పిల్లల్ని ఎప్పుడైనా చూసారా? వారికి ఏదైనా అవసరం ఉందనుకోండి, వారు నోటితో చెప్పలేరు, జస్ట్ వాళ్ళ చేతులు ఎత్తి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు అలా ఏడవగానే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వెంటనే వచ్చి ఆ బిడ్డని ఎత్తుకుంటారు. ఆ బిడ్డ వయసు ఎంత ఉంటుంది? చాలా తక్కువ, 1 లేదా 2. కానీ తనకున్న ఒక నమ్మకం ఏంటి? తను గనక చేతులు చాపి ఏడుస్తూ ఉంటే వెంటనే తన తల్లి తండ్రి వెంటనే రెస్పాండ్ అయ్యి తన దగ్గరికి వస్తారు అనేది తన నమ్మకం. మన ప్రేయర్ కూడా అంతే. మనం కనుక మోకాళ్ళు వంగి చేతులు చాపి, దేవా నీవు తప్ప నాకెవ్వరూ ఆన్సర్ ఇవ్వరు, నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు అని మనం కూడా అదే చిన్నపిల్ల మనస్తత్వంతో ప్రార్థించామనుకోండి, నిజంగా మన దేవుడు మనల్ని హత్తుకునే దేవుడు. ఉదయం వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే అని చెప్పి ఉన్నాడండి. అంటే ఈవెన్ దో మనం ఓల్డ్ ఏజ్లో ఉన్నా కూడా దేవుడు మనల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనం ప్రార్థించేటప్పుడు ఇదే మెంటాలిటీతో ప్రార్థించాలి. మోకాళ్ళు వంగి చేతులు చాపి, దేవా నువ్వు ఆన్సర్ ఇచ్చేంత వరకు నా ప్రేయర్ ఆపను. ఎలా అయితే చిన్నపిల్లవాడు తన తల్లి కానీ తన తండ్రి కానీ వచ్చి ఎత్తుకునేంత వరకు ఏడుపు ఆపడో, అదే విధంగా నువ్వు ఆన్సర్ ఇచ్చేంత వరకు నేను ప్రేయర్ ఆపను అని మనం కనుక ప్రార్థిస్తే నిజంగా జవాబు వస్తుంది. ఇండివిజువల్ ప్రేయర్లో మనం కనుక ఆన్సర్స్ రిసీవ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా మనం లెవెల్ 2 ప్రేయర్కి వెళ్ళచ్చు. కానీ కొన్నిసార్లు ఇందులోనే ఇండివిజువల్ ప్రేయర్స్లో కూడా కొన్ని విషయాలకి టైం పడుతుంది. ఈ టైం పెట్టినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు, నేను సరిగ్గా ప్రార్థన చేయడం లేదేమో అని ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ మనం అలా అస్సలు అనుకుంటాం. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 ఏళ్ళు శ్రమ పడిన తర్వాతే యేసు ప్రభువుని ముట్టుకొని స్వస్థత పడింది. ఆ 12 ఏళ్ళు అనే ఒక టైము ఆమె జీవితంలో నిర్ణయింపబడింది.
నిజంగా కొన్ని సమస్యలకి కొంతకాలం అనేది నిర్ణయింపబడి ఉంటుంది. ఆ టైంకి ఆన్సర్ వస్తుంది. మనం డేస్ని కౌంట్ చేయకూడదు. దేవుడే కౌంట్ చేస్తాడు. ఆయన సమయానికి ఇవ్వాలి కానీ నాకు ఇప్పుడే ఇవ్వాలి అని మనం ఎప్పుడూ ప్రార్థించకూడదు. ఓకే. లెవెల్ 1 ప్రేయర్ వచ్చి ఇండివిజువల్ ప్రేయర్ చేసి ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రాబ్లమ్స్ని కంపల్సరీ సాల్వ్ చేస్తాడు. మనకి బైబిల్లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇండివిజువల్ ప్రేయర్స్కి. ఇప్పుడు మనం లెవెల్ 2 ప్రేయర్కి వెళ్తాం. లెవెల్ 2 ప్రేయర్ ఎవరిది అంటే ప్రవక్తల ప్రార్థన ని స్తుతించడానికి. అది కూడా ఎవరు, మనం కాదు, అన్యులు లేదా విశ్వాసులు కాని వారు. ఓకే. వారు దేవుని వైపు తిరగడానికి ప్రవక్తలు ప్రార్థిస్తారు. మనం లెవెల్ 1 ఇండివిజువల్ ప్రేయర్లో సక్సెస్ కాకుండా లెవెల్ 2కి వెళ్ళలేమండి. ఎందుకంటే మన లైఫ్లో మనమే చేంజ్ చూడలేదు అనుకోండి, అంత విశ్వాసంతో అంత నమ్మకంతో మనం ఇతరుల గురించి దేవుని మహిమపరచడానికి ప్రార్థించలేం కదా. సో ప్రవక్తల ప్రేయర్ ఎలా ఉంటుందంటే ఇది ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. కానీ వాళ్ళు వారి గురించి చేసుకోరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏలియా ప్రవక్త అన్నాడు. ఆయన వర్షం పడకుండానట్లు ప్రార్థించాడు, వర్షం పడలేదు. వర్షం పడాలని ప్రార్థించాడు, వెంటనే వర్షం పడుతుంది. అలాగే దేవా, నీవు ఆకాశం నుంచి అగ్ని దించి ఈ బలిని స్వీకరించు అని ప్రార్థిస్తాడు. వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలి స్వీకరింపబడుతుంది. ఇదంతా మనకి మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మీరు తిరిగ్గా చదవండి. ఇది ఎలా అంటే పవర్ఫుల్ ప్రేయర్. అంటే ఆయన కోసం ప్రార్థించుకోలేదు. ఓకే. ఇది దేవుణ్ణి మహిమపరచడానికి. అంటే ఆయన ఉన్నప్పుడు యెజబెలు ఆ బయలుదేవతని పూజిస్తూ ఉంటారు. ఆయన నిజమైన దేవుడు కాదు కనుక నిజమైన దేవుణ్ణి వారి ముందు ప్రత్యక్షపరచడానికి ఏలియా ప్రవక్త వర్షం పడాలని ప్రార్థిస్తాడు, వర్షం పడకూడదని ప్రార్థిస్తాడు, ఆకాశం నుంచి అగ్ని రావాలని ప్రార్థిస్తాడు. ఏదైతే తను ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన దేవుడు స్వీకరించి ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. ఓకే. ఇది ఎందుకు అంటే దేవుణ్ణి అన్యులు తెలుసుకోవడానికి, నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రవక్తల ప్రార్థన చాలా హెల్ప్ అవుతుంది. అలాగే దానియేలు ప్రవక్త యొక్క ప్రార్థన, ఆయన తను బందీ గృహంలో ఉన్నప్పుడు నేను బందీగా వచ్చిన్నాను, నన్ను విడిపించు, ఇటువంటి ప్రార్థన ఎక్కడ చేసినట్లేదు. కానీ నాకు నెబుకద్నెజరు కళ యొక్క భావాన్ని తెలుపని ప్రార్థిస్తాడు. అంటే ప్రవక్తల యొక్క లెవెల్ వేరే లెవెల్, మన లెవెల్ కాదు. వారికి వచ్చిన సమస్యల నుంచి కానీ, వారికి వచ్చిన కష్టాల నుంచి కానీ, ఇబ్బందుల గురించి కానీ వాళ్ళు ప్రార్థించుకోరు. ఎందుకంటే ఈవెన్ దో ఇఫ్ ఇన్ కేస్ వారి జీవితాల్లో శ్రమ వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు వారికి తోడే ఉంటాడని వాళ్ళు నమ్ముతారు. సో వాళ్ళు చేసే ప్రేయర్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్. ఓకే. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్ అంటే దేవా, నేను ఈ కార్యం చేయడం వల్ల అన్యులు నీ గురించి తెలుసుకోవాలి, వేరే వాళ్ళు నీ గురించి తెలుసుకోవాలి. దానియేలు ప్రవక్త నెబుకద్నెజర్ కళ్ళ యొక్క భావాన్ని చెప్పిన తర్వాత నెబుకద్నెజర్ ఏమంటాడు అంటే దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసి, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరిచేవాడనే ఉన్నాడు. అంటే ఒక అన్య దేశస్థపు రాజు మన దేవుడిని పొగడడానికి దానియేలు ప్రవక్తని చూస్ చేసుకున్నాడు. అంటే ఆయన చేసిన ప్రేయర్ వల్ల ఆయన కళ చెప్పే భావాన్ని పొందుకొని ఒక అన్య దేశస్థుడు దేవుణ్ణి మహిమపరిచాడు. వేరే లెవెల్ ఆఫ్ ప్రేయర్స్ అన్నమాట. అలాగే పేతురు యోహాను ఏం చేస్తారు అంటే అనేక మంది విశ్వాసులపై చేతులుంచి ప్రార్థిస్తే వారు పరిశుద్ధ ఆత్మని పొందుతారు. వారి శ్రమలలో ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి ప్రార్థిస్తారు. ఇదే ప్రవక్తల ప్రార్థన. అలాగే వాళ్ళు రోగుల్ని స్వస్థపరుస్తారు, దయాల్ని తరిమివేస్తారు. ఇది వాళ్ళ గురించి వాళ్ళు చేసుకునేది కాదు. ఈ ప్రవక్తలు ప్రార్థించి అన్నప్పుడు పవర్ రిలీజ్ అయ్యి ఒక అద్భుతమైన కార్యం జరిగి, ఆశ్చర్యకరమైన కార్యం జరిగి అనేక మంది దేవుడి వైపు తిరగడానికి ఈ ప్రవక్తల ప్రేయర్స్ హెల్ప్ అవుతాయి. మనం కనుక అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం కనుక చూస్తే అక్కడ తబిత అనే ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ చనిపోతుంది.
అక్కడ ఆవిడ చనిపోయిందని వారు తెలుసుకొని ఆవిడని పైన మేడగదిలో పెడతారు. అప్పుడు పేతురు అక్కడికి వచ్చి మోకాళ్ళని ప్రార్థన చేసి ఆ శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. ఓకే, ఇది జరిగిన తర్వాత అంటే పేతురు ఆయన గురించి ఆయన ప్రార్థించుకోలే, వేరే ఒక ఆవిడ గురించి ప్రార్థించాడు. ఆవిడ చనిపోయింది, ఆవిడ బ్రతకాలి అని చెప్పి ప్రార్థిస్తాడు. అలా ప్రార్థించగా దేవుడు ఆ కార్యాన్ని పేతురు ద్వారా జరిగిస్తాడు. అంటే ఆవిడ బతుకుతుంది. నా అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 42వ వచనం చూస్తే ఈ తబితా అనే ఆవిడ లేపబడిన తర్వాత అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు అని ఉంటుంది. అంటే బికాస్ ఆఫ్ వన్ యాక్షన్ ఆర్ వన్ సర్కమ్స్టాన్స్ ఆర్ వన్ ప్రేయర్ వల్ల అనేకులు దేవుని వైపు తిరుగుతారు. ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు ఎవరైతే బయలుదేవతల్ని అంతవరకు దేవుడని నమ్మిన వారు వెంటనే యెహోవా వైపు తిరుగుతారు. దానియేలు ప్రవక్త కలభావాన్ని చెప్పగానే నెబుకద్నెజరు దానియేలు దేవుడు గొప్ప దేవుడు పూజార్హుడు అని నమ్ముతాడు. అలాగే పేతురు, యోహాను వీరు అద్భుతమైన కార్యములు చేసినప్పుడు అనేక మంది యేసు ప్రభువుని నమ్ముతారు. ప్రవక్తల ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే వారిది ఒక పవర్ఫుల్ ప్రేయర్. అది వారి గురించి వారు చేసుకునేది కాదు, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించే శక్తి వారి నుంచి రిలీజ్ అవుతుంది. మనం వెళ్ళి ఒక గొప్ప ప్రవక్తని లేదా పాస్టర్ గారిని, దేవా నాకు క్యాన్సర్ ఉంది నువ్వు ప్రార్థించు అని మనం అన్నాం అనుకోండి, ఆయన నిజంగా ఒక మంచి పాస్టర్ గారు అయ్యి ఆయన కనుక ప్రార్థించారనుకోండి, క్యాన్సర్ వ్యాధి వెంటనే తగ్గిపోతుంది. మనం అదే పాస్టర్ కానీ ఉద్యోగం లేదు, సమస్య లేదు, నాకు పరిశుద్ధాత్మ సహాయం కావాలి, నేను కూడా వాక్య ప్రకటన చేయాలనుకుంటున్నాను, నా గురించి ప్రార్థించండి అని మనం వాళ్ళని వేరుకున్నాం అనుకోండి, వాళ్ళు కనుక మన తలల పైన చేతులుంచి ప్రార్థిస్తే వెంటనే మనం పరిశుద్ధాత్మని పొందుకుంటాం. అంటే వారి గురించి ప్రార్థించుకోకుండా మన గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తాడు. అదే ఈ ప్రవక్తలు, సువార్థికులు వీరి యొక్క పవర్ఫుల్ ప్రేయర్ అనమాట. ఓకే, ఇది లెవెల్ 2. ఇది నిజంగా జరుగుతుంది. మీరు మీ గురించి ప్రార్థించుకుని ఆన్సర్ వచ్చిన తర్వాత వెంటనే వేరొకరి గురించి, అంటే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా రోగాలున్నా, సమస్యలున్నా, ఇబ్బందులున్నా, ఎన్నో ఇయర్స్ నుంచి వారికి జరగని కార్యాలు ఉన్నాయనుకోండి, మీరు అధికారంతో దేవుణ్ణి ప్రార్థించారనుకోండి, దేవుడు తప్పక అనుసరిస్తాడు. ఎందుకంటే మనం ప్రవక్తలుగా ఉండడానికి పిలువబడ్డాం. దేవుడు నువ్వు మాత్రం ప్రేయర్ చేస్తేనే ఆన్సర్ ఇస్తాను నేను ఎక్కడా చెప్పలేదు. మనం విశ్వాసంతో ప్రార్థిస్తే ఎవరికైనా ఆన్సర్ ఇస్తాడు. మీరు చిన్న చిన్న విషయాల గురించి ప్రార్థన మొదలు పెట్టారనుకోండి, ప్రవక్తల ప్రార్థన ఎప్పుడైతే చేస్తారో అది జరుగుతూ ఉంటే నెక్స్ట్ మనం లెవెల్ 3 ఆఫ్ ప్రేయర్కి వెళ్ళొచ్చు. ఇండివిజువల్గా మనం ప్రేయర్స్ చేసాం, ఆన్సర్ పొందాం. పవర్గా ప్రవక్తల లాగా వేరొకరి కోసం మనం ప్రార్థన చేసాం, వాటికి కూడా ఆన్సర్ పొందాం. అంటే ఇప్పుడు లెవెల్ 3 ఏంటి అంటే అనేక మంది పరిశుద్ధులు, అనేక మంది నీతిమంతులు, విశ్వాసులు, దేవుని నమ్ముకున్న వారు, అంటే ఈ ప్రేయర్ వారియర్స్ అని అంటాం కదా జనరల్గా, ఇటువంటి వారంతా లేదా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ విధంగా ప్రార్థిస్తే ఎటువంటి కార్యాలు జరుగుతాయి అంటే ఇండివిజువల్గా ప్రార్థించినప్పుడు మన లైఫ్లో ఇంటర్నల్గా మనం చేంజెస్ చూస్తాం, ఆన్సర్స్ని మనం పొందుకుంటాం. అదే మనం ఒక పవర్ఫుల్ ప్రేయర్ ప్రవక్తల లాగా చేసి ఉన్నప్పుడు మన దేవుడు మహిమపరచబడతాడు. అన్యుల మధ్యలో, అవిశ్వాసుల మధ్యలో, నిజంగా నమ్మని వారు, విశ్వసించిన వారు మన ప్రేయర్స్ వల్ల నమ్ముతారు. ఎందుకంటే మనకి పవర్ ఉంటుంది. మనం ఆన్సర్ కోసం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఆన్సర్ ఇస్తాడు కాబట్టి మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఓకే, ఇది లెవెల్ 2. లెవెల్ 3 వచ్చేసరికి సంఘంగా మనం ప్రార్థించినప్పుడు ఏ విధంగా ఆన్సర్ వస్తుంది. అసలు సంఘం దేని కొరకు ప్రార్థించాలి
అనేది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. మంద కాపర్ల కోసం, విశ్వాసుల కోసం, వారి విశ్వాసం కోసం, వీరందరి కోసం సంఘం ఎడతెగక ప్రార్థించాలి. మనము ఇండివిజువల్గా ప్రేయర్ చేసుకున్నాం, ఇతరుల కోసం ప్రేయర్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్తో మనం సంఘంలో ఉండి సంఘం ఒక మెనీ మెంబర్స్ ప్రార్థించినప్పుడు దేవుడు ఏ విధంగా కార్యములు చేస్తాడో ఇవాళ మనం చూద్దాం. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయంలో మనకి సంఘం ఏ విధంగా ప్రార్థించింది పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, అలాగే ఏ విధంగా ఆ సంఘం యొక్క ప్రార్థన వల్ల పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు అనేది మనం చూద్దాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఇంట్రడక్షన్లో ఏముంటుంది అంటే, యోహాన్ సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో చంపేస్తాడు. ఆ కాలంలో ఉన్న హేరోదు రాజు. అంటే పర్సిక్యూషన్ స్టార్ట్ అయింది మెల్లగా. అంటే విశ్వాసుల్ని ఆ టైంలో ఉన్న యూదులకి ఇది బాగా చాలా ఇష్టంగా ఉంది, వీళ్ళని చంపితే యూదులందరూ ఎంతో హ్యాపీగా ఉంటున్నారు అని ఆ కాలంలో రాజు అయిన హేరోదు ఏం చేస్తాడంటే పర్సిక్యూషన్ని స్టార్ట్ పెడతాడు. మొదటగా యాకోబుని చంపించేస్తాడు. తర్వాత పేతుర్ని చెరసాలలో వేయిస్తాడు. పేతుర్ని కూడా ఇదే విధంగా చంపించాలి అని ఆ రాజు అనుకుంటాడు. సో చెరసాలలో వేయించిన తర్వాత ఆ చెరసాల చుట్టూ ఏం చేస్తారంటే 4 sides 4 members అంటే 16 members ఇప్పుడు పేతుర్ని పారిపోకుండా ఆయన చుట్టూ ఒక 16 soldiers పేతురు పారిపోకుండా ఆయన చుట్టూ ఉండి కాపలా కాస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. మరి పేతురు ఏం చేయాలి? ప్రార్థించుకోవాలి. కానీ పేతురు వీళ్ళందరికీ అర్థమైపోతుంది ఏంటి, మనము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనకి ఈ శ్రమలు ఇక తప్పవు. మన తోటివాడైన యాకోబు చనిపోయి ఉన్నాడు, ఇదే పరిస్థితి మనకి రాదు అనేది కాదు, మనకు కూడా డెత్ అనేది మన ముందు ఉంది. సో దీని అన్నిటికీ వీళ్ళు సిద్ధపడి, అంటే నేను బతికిన ఏ క్రీస్తు కొరకే, చనిపోయిన క్రీస్తు కొరకే అని నమ్మి, ఈవెన్ దో ఇన్ కేస్ నేను పర్సిక్యూట్ అయినా పర్లేదు అని చెప్పి చెరసాలలో ఉన్నప్పుడు పేతురు ఏం చేస్తాడంటే ప్రార్థించడు, నిద్రపోతాడు. ఈ వాక్యం ఎక్కడుంది? అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండరి. రేపు ఆయన పర్సిక్యూషన్, అంటే రేపు హేరోదు రాజు ఏ విధంగా అయితే యాకోబుని చంపాడో అదే విధంగా పేతుర్ని కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. సో ఆ ముందు రోజు రాత్రి 2 సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు, అంటే 2 సంఖ్యలు వేస్తున్నారు. అలాగే 2 సైనికుల్ని ఆ చెరసాల్లో పెట్టి ఉన్నారు. ఈ టైంలో పేతురు నిజంగా భయపడుతూ, అయ్యో దేవుడా నాకు స్వస్థత, నాకు విడుదల ఇవ్వు అని ప్రార్థించుకోవాలి. కానీ ఆ విధంగా ప్రార్థించుకోడు, నిద్రించుచుండెను అని ఉంది. అలాగే ఈ కావలి వారంతా ఆ చెరసాల ఎదుట కాచుకొని ఉన్నారు. మరి ఎటువంటి టైంలో మిరాకిల్, ఒక గొప్ప మిరాకిల్ని మనం చూడొచ్చు. ఇలా పేతురు ప్రార్థించలేదు, పేతురు తన గురించి తను ప్రార్థించుకోలేదు, సంఘం ప్రార్థించింది. సంఘం అంటే అనేక మంది పరిశుద్ధులు, అనేక మంది నీతిమంతులు, అనేక మంది విశ్వాసులు, వీళ్ళంతా కలిసి పేతురు గురించి ప్రార్థించున్నారు. ఈ విషయం ఎక్కడుంది? అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అంటే పేతురు చెరసాల నుంచి బయటికి రావాలని ప్రార్థించింది పేతురు కాదు, సంఘం. అంటే సంఘము మనలాగే మన కొరకు విశ్వాసులు ఎప్పుడైనా చెరసాలలో ఉన్న, ఇబ్బంది పడుచున్న, శ్రమల గుండా వెళ్తున్న సంఘం ఎలా ప్రార్థించాలి? అత్యాసక్తితో దేవునికి ప్రార్థించాలి. అత్యాసక్తితో ప్రార్థిస్తే ఏమవుతుంది? అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచాను. ఇక్కడ 4 things జరుగుతాయండి.
పేతురేమో నిద్రపోతున్నాడు. సంఘమేమో అత్యాసక్తితో ప్రార్థిస్తుంది. దేవుడు ప్రార్థన విన్నాడు. ఎవరి ప్రార్థన? సంఘం యొక్క ప్రార్థన. తన తోటి క్రైస్తవుడు, తన తోటి విశ్వాసి, తన తోటి నీతిమంతుడు అనిర్నిమితంగా చంపబడుచున్నాడు కాబట్టి దేవుడు వెంటనే సంఘం యొక్క ప్రార్థన విని ప్రభువు దూతని, తన దగ్గర ఉన్న దూతల్లో ఒక దూతని వెంటనే చెరసాలలోకి పంపించాడు. కొన్ని సంఘటనలు జరుగుతాయి. మొదటగా ప్రభువు దూత చెరసాలలోకి వస్తుంది. రెండవది వెలుగు ప్రకాశిస్తుంది, లైట్. ఓకే, ఇప్పుడు మనం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిల్చెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఓకే, వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది? ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది. ఓకే, ఈ వెలుగు ప్రకాశించను అనే దానికి మనం ఎప్పుడైతే ఈ కార్యం జరగదు, ఇక ఇది నీకు సొల్యూషన్ రాదు అని అనుకుంటామో, ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి సిచ్యువేషన్స్లో నిజంగా వెలుగు ప్రకాశింపబడుతుంది. వెలుగు ప్రకాశింపబడ్డము అంటే జీసస్ ఈజ్ లైట్. దేవుడే వచ్చి ఆ కార్యాన్ని చేస్తాడు. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ కొన్ని విషయాలండి. మొదటగా ప్రభువు దూత చెరసాలలోకి వచ్చింది. 2 వెలుగు ప్రకాశించింది. 3 సంఖ్యలు ఊడి పడిపోయి ఉన్నాయి. మరి ఈ కావాలి వారు ఎక్కడున్నారు? పేతురుతోనే ఉన్నారు. 2 సైనికులు పేతురుతో చెరసాలలో ఉన్నారు. యాక్చువల్లీ 16 సోల్జర్స్ ఉన్నారు. 16లో 2 మెంబర్స్ పేతురుతో ఉన్నారు. 14 సోల్జర్స్ బయట ఉన్నారు. మరి వారందరూ ఏమయ్యారనే దీంట్లో లేదు, కానీ నిజంగా గొప్ప వెలుగు వచ్చి ఉన్నప్పుడు చాలామంది మూర్ఛిల్లో పడిపోతారు. సో ఆ విధంగా మూర్ఛిల్లో పడిపోయారు అనుకుంది. ఉన్న ఎవరైతే సైనికులందరూ వారు మూర్ఛిల్లిపోయారు. 1 ప్రభువు దూత చెరసాలలోకి వచ్చాను, వెలుగు ప్రకాశించెను. నెక్స్ట్ చేతి సంఖ్యలు ఊడిపడెను. అప్పుడు దూత ఏమంటుంది అంటే, నువ్వు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కోమన్నాం అంటే గెట్ రెడీ అవుట్. ఆయన అంతసేపు చెరసాల్లో ఉన్నాడు. నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కోమనెను అంటే ఇంక నువ్వు బయటికి రావాల్సి ఉంది. సో గెట్ రెడీ. అతడు అలాగ చేసిన తర్వాత, అంటే నడుము కట్టుకుని చెప్పులు వేసుకున్న తర్వాత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని చెప్పాను. అంటే నీ థింగ్స్ ఏవైతే అవి తీసుకొని యూ ఫాలో మీ, బికాజ్ వీఆర్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్రిజన్. మళ్ళీ మనం ఈ ప్రిజన్లోకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వల్ల జరిగినది జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగానని తలంచెను. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. ఇక్కడ పేతురు నిజానికి ఒక దర్శనానికి డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకు అంటే పేతురు లైఫ్లో ఇది ఫస్ట్ టైం జరగడం లేదు. పేతురికి ఇలా చాలాసార్లు జరిగింది. అంటే ఆయన ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ కలలో ఉన్నా కూడా దర్శనాన్ని చూడగలడు, ప్రభుదూతిని చూడగలడు. అలాగే అతను మేలుకొని ఉన్న ప్రభుదూతిని చూడగలడు, పడుకొని ఉన్న ప్రభుదూతిని చూడగలడు. సో అందుకే ఆ డిఫరెన్స్ని పేతురు అర్థం చేసుకోలేకపోతున్నాడు. అది నిజంగా జరుగుతున్నా అది కలనే అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇట్ హ్యాస్ బికమ్ ఎ హ్యాబిట్. పేతురు అనేక సార్లు ప్రభుదూతని చూడడం వల్ల అది నిజమా లేకపోతే కలనా ఈ డిఫరెన్సియేషన్ ఆయనకు తెలీదు. అంటే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో చూడండి. పేతురు ఏ లెవెల్కి రీచ్ అయ్యాడు అంటే ఆయన పడుకున్న ప్రభుదూతల్ని చూస్తున్నాడు, మేల్కొని ఉన్న ప్రభుదూతల్ని చూస్తున్నాడు. సో అది నిజంగా ఇది నాకు జరుగుతుందా, ఇది నిజమా అబద్ధమా అనేది ఆయన నా గుర్తింపలేని స్థితిలో ఉన్నాడు. అంటే అన్నిసార్లు ప్రభుదూతని చూస్తున్నాడు, అన్నిసార్లు దేవునితో మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు తనకి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజమని గ్రహింపక తనకు దర్శనము కలిగిన తలించెను. మొదటి కావాలని
రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అవే తెరుచుకొనెను. అంటే ఈ డోర్స్ ఏవైతే క్లోజ్ అయి ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా అవే తెరుచుకున్నాయి. ఇప్పుడు పేతురు నిద్రపోతున్నాడు. సంఘం ఏమో అత్యాసక్తితో ప్రార్థిస్తుంది. సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు యాక్చువల్లీ ఇఫ్ ఇన్ కేస్ ప్రార్థించకపోతే ఏమవుతుంది సంఘము, నెక్స్ట్ డే హేరోదు రాజు చేతిలో పేతురు ఆ యాకోబు వలె చనిపోవాల్సి వస్తుంది. కానీ ప్రార్థించడం వల్ల ఏం జరిగింది? అది గొప్ప కార్యాలు జరిగాయి. ఎటువంటి కార్యాలు? మొదటగా ప్రభువు దూత చెరసాలలోకి వచ్చింది. 2 వెలుగు ప్రకాశింపజేయబడింది. 3 సంఖ్యల్లో ఊడి పడిపోయి ఉన్నాయి. 4 పేతురు తనంతట తానే ప్రభు దూతని వెంబడి వెళ్ళడం. 5వది మొదటి కావలి, 2వ కావలి, అలాగే ఈనుప గవిని వాటంతట అవే తెరుచుకొనెను. ఇవన్నీ ఏవి వాళ్ళంతట వాళ్ళు చేసుకున్నవి కాదు. ఈ ప్రతి ఒక్క కార్యం దేవుడే చేసింది. ఇప్పుడు పేతురు ఆ విధంగా బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 11వ వచనం. పేతురుకు తెలివి వచ్చి, అంటే ఆయనకు అర్థమైపోయింది ఇది కల కాదు, ఇది నిజంగా జరిగింది, నిజంగా ప్రభువు దూత నా కోసం వచ్చింది, నన్ను బయటకు తీసుకొచ్చింది అని. ఓకే, ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించినాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకుని ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అనే మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ మనం గమనించాల్సిన వాక్యం ఏంటంటే ఆయన విడిపింపబడ్డాడు, చెరసాల నుంచి అద్భుత రీతిలో బయటికి వచ్చినాడు. బయటికి వచ్చిన తర్వాత ఆయన మొదటగా చేసిన పని ఏంటి అంటే తన తోట విశ్వాసి ఆయన ఇంటికి వచ్చి ఉన్నప్పుడు అక్కడ ఆయన చూసి ఉన్నది ఏంటి అంటే అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. కొన్ని సమయాల్లో లేదా కొన్ని సందర్భాల్లో మనం విశ్వాసులమై ఉన్నప్పటికీ మనకి ప్రార్థన చేసే టైం కానీ ఆ సిచ్యువేషన్ కానీ మనకు ఉండదు. మేబీ మన మనసులో ప్రార్థించుకుంటాం కానీ మనకి మన గురించి మనకి ప్రార్థన చేసుకునే టైం ఉండదు. అంటే ఇండివిజువల్ ప్రేయర్కి టైం ఉండదు. అంటే పేతురే, దేవా నేను చెరసాలలో ఎందుకు వేయింపబడి ఉన్నాను, అనవసరంగా యాకోబు చనిపోయి ఉన్నాడు కదా, నువ్వు నన్ను అయితే విడిపించు అని ఈ విధంగా ఎక్కడ పేతురు ప్రార్థించుకోలేదు. పేతురి గురించి సంఘం ప్రార్థించింది. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మరొకసారి అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం చూస్తే పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అదే అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అంటే సంఘం అత్యాసక్తితో ప్రార్థించి ఉన్నప్పుడు, అంటే మన గురించి మనం కాక వేరొకరి గురించి ప్రార్థించి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇక్కడ పేతురు బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు పేతురు బయటకు వచ్చి అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 13వ వచనంలో ఈయన ఎవరింటికైతే వెళ్తాడో ఆయన తలుపు తట్టుతూ ఉంటాడు అనమాట. ఒక రోదే అనే ఒక చిన్న అమ్మాయి వచ్చి ఆయన పేతురు యొక్క స్వరం విని సంతోషంతో ఆ లోపల ఉన్న విశ్వాసులకి చెప్పడానికి వెళ్తుంది. చెప్పడానికి వెళ్ళినప్పుడు వారు నమ్మరు పేతురు బయటకు వచ్చాడు అంటే. అందరు ఆ అమ్మాయిని ఏమంటారంటే నువ్వు పిచ్చిదానిలాగా ఉన్నావు, పేతురు ఎలా వస్తాడు, ఆయన చెరసాల్లో ఉన్నారు కదా అంటాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే లేదు మీరు కావాలంటే వచ్చి చూడండి అంటే అప్పుడు అక్కడున్న సంఘస్థులు ఏం చేస్తారంటే అయితే ఆయన దూత అయి ఉంటాడు, అంటే పేతురు కాదు ప్రభు యొక్క దూత అయి ఉంటాడు అని అంటారనమాట. అన్న తర్వాత పేతురు అంటే ఇంకా డోర్ని కొడుతూ ఉన్నప్పుడు వెంటనే కొంతమంది వచ్చి తలుపు తీసినప్పుడు ఆయన్ని చూసి వాళ్ళు విభ్రాంతి నొందిదిరి అని ఉంటుంది. సో అంటే దే కుడ్ నాట్ బిలీవ్ దేర్ ఐస్, అంటే దే కుడ్ నాట్ బిలీవ్ దెమ్సెల్వ్స్ దట్ పీటర్ వాజ్ రిలీజ్డ్.
ఎంత గొప్ప కార్యం అంటే అక్కడేమో హేరోదు రాజు ఒక పెద్ద చెరసాల చుట్టూ 16 మంది సైనికులు 16 మంది సైనికులు ఈయనకి సంకెళ్ళు వేసున్నాయి. రేపు ఉదయాన్నే పర్సిక్యూషన్ రెడీ అవుతుంది. ఇటువంటి సమయంలో పేతురు ఏ విధంగా బయటకు వచ్చాడో అసలు ఎవ్వరికీ అర్థం కాలేదు. మరి ప్రార్థనలో ఎంత పవర్ ఉందో చూడండి. ఆయన బయటికి వచ్చినప్పుడు వెంటనే పేతురు ఏం చేస్తాడంటే ప్రభు తన చెరసాల నుండి ఏ విధంగా బయటకు తీసుకొచ్చాడో వాళ్ళందరికీ వివరించి మళ్ళీ వేరొక ప్లేస్కి వెళ్ళిపోతాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు జరిగిన గొప్ప కార్యం పేతురు చెరసాలలో నుంచి విడిపింపబడ్డం మాత్రమే కాదు, ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే అదే అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 18వ వచనం. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి అంతింత కాదు. హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతను కనబడినందున కావని వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించెను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరియాకు వెళ్ళి అక్కడ నివసించెను. ఇక్కడ ఏమైంది అంటే పేతురు బయటకు వచ్చేసాడు. ఓకే, వచ్చేసిన తర్వాత ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో 16 మంది సైనికులు మార్నింగ్ లేసి చూడగానే పేతురు లేడు అని వాళ్ళు తెలుసుకోగానే వెంటనే హేరోదుకి ఈ విషయం వెళ్ళింది, పేతురు లేడు అని. వెంటనే కావలి వారిని అడుగుతాడనమాట, ఏడి పేతురు అంటే. వారికి తెలియదు, నిజంగా గొప్ప వెలుగు వచ్చింది, ప్రభుదూత వచ్చింది, చెరసాలని తెంపింది, పేతురు పై వస్త్రం తీసుకున్నాడు, నడుం కట్టుకున్నాడు, వెంటనే బయటికి వెళ్ళిపోయాడు అనే సంగతులు ఇవేవి వాళ్ళకి తెలియదు. పేతురు లేడు, ఆ విషయం వరకే తెలుసు. వెంటనే ఆ విషయాన్ని వారు తెలుసుకోగానే హేరోదు రాజు ఏం చేశాడు అంటే అతని కోసారమ వెతికినప్పుడు అతని కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపని ఆజ్ఞాపించెను. అంటే ఎవరైతే పేతురు బయటికి రాకుండా పేతుర్ని కాపలా కాస్తున్న 16 మంది ఎవరైతే రాజు వాళ్ళ పైన అధికారిగా ఉన్నాడో అదే హేరోదు రాజు ఆజ్ఞ వల్ల చంపింపబడి ఉన్నారు. అంటే వారి పాపం వారికే తెలియవచ్చింది అనేది. ఆ సైనికులు వారి రాజు వల్లనే వారు చనిపోయారు. మరి హేరోదు రాజు పరిస్థితి ఏంటి? అదే అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 21వ వచనం. నియమింపబడిన దినమందు ఈ రోజు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవస్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అంటే ఇప్పుడు పేతుర్ని చెరసాలలో వేయించిన రాజు ప్రభువు దూత వలన పురుగులు పడి చనిపోయాడు. ఎవరైతే కావలి వారు ఉన్నారో రాజాజ్ఞ వల్ల వాళ్ళు చనిపోయి ఉన్నారు. పేతురు ఎక్కడైతే చెరసాల్లో ఉన్నాడో అక్కడి నుంచి ఒక మిరాకులస్ వేలో బయటికి వచ్చి ఉన్నాడు. దీనంతటికి ఎవరు ప్రార్థించారు? సంఘం ప్రార్థించింది. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన ఎటువంటి ప్రార్థన ఆలకిస్తాడు అంటే ఇండివిజువల్గా నాకు ఏదన్నా సమస్య ఉందనుకోండి, నేను ప్రార్థిస్తాను, నాకు ఆన్సర్ వస్తుంది. అది రోగం కానీ, గర్భఫలం కానీ, ఉద్యోగం కానీ, శ్రమ కానీ, అప్పుల బాధ కానీ ఆన్సర్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్స్ అనేకం ఉన్నాయి. ఆ తర్వాత ప్రవక్తల యొక్క ప్రార్థన అంటే నేను నా కోసం ప్రార్థించుకోను, దేవుడి మహిమ చూడాలి. అది ఎవరు? విశ్వాసులు, అన్యులు, ఎవరైతే నిజంగా వారికి దేవుడు అంటే ఎవరో తెలియదో వారి గురించి కనుక నేను ప్రార్థించాను అనుకోండి, వారికి కూడా దేవుడు మన ద్వారా కార్యములు జరిగించి నేను నష్టపడుతున్నాడు. ఇది లెవెల్ 2. లెవెల్ 3 అంటే అనేక మంది సంఘస్థులు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది నీతిమంతులు గనక ప్రార్థిస్తే నిజంగా కొంతమందికి జరగవలసిన కార్యములు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. ఈ పేతురు ఈ అపోస్తుల కార్యం 12వ అధ్యాయమే ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్.
ఒకవేళ నీతిమంతులు ఎవరైనా నిజంగా బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తే బయటకు వస్తారు. ఎవరైతే వాళ్ళని బాధించాలనుకున్నారో వారికి వచ్చిన శ్రమల్ని కూడా మీరు చూశారు. హేరోదు రాజు ఏ విధంగా చనిపోయాడు, సైనికులు ఏ విధంగా చనిపోయారు అనేది. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. భీకర కార్యముల చేత మనకి ఆన్సర్ ఇచ్చే దేవుడు. దేవుడిని ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో ఒక చిన్న పిల్లాడి వలె ఏ విధంగా చేతులు చాపి ఏడుస్తూ అడిగితే వెంటనే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఎత్తుకొని లాలిస్తారో, అదే విధంగా మనం ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో దేవా నువ్వు నాకు ఆన్సర్ ఇచ్చేంత వరకు నేను ప్రేయర్ స్టాప్ చేయను. అది 1 hour అవ్వచ్చు, 1 day అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 10 years అవ్వచ్చు. కానీ నీ ఆన్సర్ నాకు వచ్చేంత వరకు నేను ప్రేయర్ స్టాప్ చేయను అని అత్యాసక్తితో కనుక మనం ప్రార్థిస్తే మన ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అయినా, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా, లేదా నిజంగా మన సంఘంలో ఉండే ప్రాబ్లమ్స్ అయినా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ తొలగింపబడతాయండి. ప్రార్థించేటప్పుడు మన దేవుడు భీకరమైన క్రియల చేత ఆన్సర్ ఇచ్చేవాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రార్థన ఆలకించేవాడా నీకే స్తుతి, ప్రార్థన ఆలకించేవాడా నీకే స్తుతి, ప్రార్థన ఆలకించేవాడా నీకే స్తుతి. ఈ దినాన ఎవరెవరైతే ఏ విషయాల కొరకు నీ దగ్గర ప్రార్థిస్తున్నాడు ప్రతి ఒక్కరికి నాయన నీ ఆన్సర్ని దయచేయమని నిత్యజుడి నజరుడైన యేసు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన ఇచ్చినాం పరమ తండ్రి. ఆమేన్.